పన్నీర్ మఖానా కర్రీ. పన్నీర్ మఖానా కర్రీ. యా. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ కర్రీ అనమాట. నాట్ లైక్ అందరూ చేసుకునేది కాదు, డిఫరెంట్గా ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది. సో పన్నీర్ తీసుకొచ్చారు, అలాగే మనకి ఫూల్ మఖానా తీసుకొచ్చారు, అండ్ మిగతా వచ్చేసి పీస్, అలాగే అల్లము, వెల్లుల్లి అండ్ టొమాటోస్, అండ్ ఇంకా మిగతా అన్నీ కూడా స్పైసెస్ ఉన్నాయి, అలాగే నెయ్యి కూడా వాడుతున్నాం దీనిలో మనం. అవును. సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో ముందుగా కొంచెం నెయ్యి వేసేద్దాం. ఫస్ట్ కొంచెం నెయ్యి, ఇందులో కొంచెం జీలకర్ర వేసేద్దాం. సో ఫస్ట్ కొంచెం జీలకర్ర, ఓకే. సో జీలకర్ర కూడా చక్కగా వేగింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం, అలాగే కొంచెం వెల్లుల్లి, ఓకే, జీడిపప్పు కూడా. సో నట్స్ కూడా వేసుకుంటున్నాం మనం. యా, జీడిపప్పు ఒకటి వేసుకుంటున్నాం. సో పన్నీర్ వేసినప్పుడు, పన్నీర్ కర్రీ ఏది చేసినా జీడిపప్పు వేస్తే ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. నిజంగా చాలా బాగుంటుంది. కొంతమంది పేస్ట్గా వేసుకుంటారు, కొంతమంది ఇలా వేసేసుకోవచ్చు. ఎస్. సో ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఏం వేస్తున్నాము? ఆ ఉల్లిపాయలు కొంచెం మగ్గడానికి మనం సాల్ట్ వేస్తున్నాం లైట్గా, జస్ట్ ఉల్లిపాయలకి సరిపడా. యా, అంతే. నెక్స్ట్ పచ్చిమిర్చి, సో చీలికలుగా కోసుకున్నాం కదా. ఎస్, అవును. అలాగే నెక్స్ట్ టమాటో ముక్కలు కూడా. ఓకే. ఇప్పుడు ఫ్రోజన్ పీస్, బఠానీ కూడా. బఠానీ అసలు దేనిలో అయినా సరే చక్కటి టేస్ట్ని ఇస్తుంది. పిల్లలు కూడా ఎక్కువ శాతం మంది లైక్ చేస్తూ ఉంటారు. అవును. యా. ఇప్పుడు పన్నీర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ వేసుకోవాలి. అలాగే ఇదొక 60% కుక్ అయ్యాక అప్పుడు మనం మఖానా వేసుకుందాం. మఖానా చాలా తొందరగా డిజాల్వ్ అయిపోతుంది అండ్ చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి మనం లాస్ట్కి వేసుకుందాం. సో ఇప్పుడైతే స్పైసెస్ వేసుకుంటున్నాం. ఫస్ట్ కొంచెం పసుపు, ధనియా పొడి కొంచెం, ఆ తర్వాత కొంచెం చిల్లీ పౌడర్. సో మసాలాస్ అన్ని ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం వేసే రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ లైక్ పన్నీర్ అండ్ మఖానా రెండు బ్లాంటెస్గా ఉంటాయి కాబట్టి మనం ఎన్ని స్పైసెస్ ఇస్తే అన్ని స్పైసెస్ని అబ్జర్వ్ చేసుకుంటాం. యా. ఫైనల్లీ కొంచెం గరం మసాలా కూడా. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసేసుకుందాం. అలాగే ఒక్కసారి కలిపేసుకొని మనం మఖానా కూడా వేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇందులో మఖానా కూడా వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఓకే. కొంచెం కసూరి మేతి చక్కగా క్రష్ చేసి వేసేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చక్కగా బయటకు వస్తుంది. మూత పెట్టేసుకుందాం. పల్లవి, కర్రీ అయిపోయిందేమో చూద్దామా? యా, చూసేద్దాం. చక్కగా అయిపోయింది కర్రీ. ఆ కలర్ అదంతా కూడా చక్కగా తెలుస్తుంది. మీరు అన్నట్టు పూల్ మఖానా కూడా చక్కగా చిన్నగా అయిపోయాయి, చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అలాగే. సో
లెమన్ స్క్వీజ్ చేసుకోవడం అనేది ఆప్షనల్. ఇవి రెండు కూడా బ్లాంటెస్గా ఉంటాయి కాబట్టి మనం ఆల్మోస్ట్ అన్ని మసాలాస్ యాడ్ చేసుకున్నాం. బట్ స్టిల్ ఎవరికైతే ఇంకా ఫ్లేవర్ఫుల్గా కావాలో వాళ్ళు లెమన్ని స్క్వీజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆప్షనల్. సో నేను జస్ట్ అలా సైడ్కి పెట్టేస్తున్నాను లెమన్ని. ఓకే. అండ్ అలాగే కొత్తిమీరతో కొంచెం గార్నిషింగ్ చేసేసుకుందాం. ఓకే అమూల్య, పన్నీర్ మఖానా కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, పన్నీర్ మఖానా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పన్నీర్ మఖానా కర్రీకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, జీలకర్ర, అల్లం ముక్కలు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, పచ్చి బఠానీలు, పన్నీర్, పసుపు, ధనియాల పొడి, కారం, ఫూల్ మఖానా, కసూరి మేతి, నిమ్మకాయ, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు. పన్నీర్ మఖానా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చి బఠానీలు, పన్నీర్ ముక్కలు, పసుపు, ధనియాల పొడి, కారం, నీళ్లు, ఫూల్ మఖానా, కసూరి మేతి వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మబద్ద కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ మఖానా కర్రీ రెడీ.